ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్ల చాలామంది ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ రూ. 10 పెడితే ఇంక రూ. 1000 అలా ఎక్కువ వస్తాయని చెప్పి ఆశపడి ఎక్కువ మొత్తంలో పెట్టడం వల్ల చాలామంది నష్టపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. అలా జరగడం చాలా తప్పు. మెయిన్‌గా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ అనేది పెరిగిపోతున్నాయి. వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం వల్ల అందరూ కూడా ఇది నిజమేనా అని చెప్పి వీడియోస్‌లో చూసి ఇది నిజంగానే వాళ్ళు చెప్తున్నారు కదా! ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అది ఇది అని వాళ్ళ చెప్పుడు మాటలు విని చాలామంది అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల చాలా ఒక ఎడిక్ట్‌లా అయిపోతుంది. ఒక డ్రగ్ ఎలా అయితే మద్యంకి అలవాటు పడిపోతారో వాళ్ళు కూడా బెట్టింగ్‌కి అలా అలవాటు పడిపోయి చాలా మొత్తంలో కోల్పోతున్నారు. దీనివల్ల సూసైడ్‌లు కూడా పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ స్పందిస్తుంది. కొంతమందిని అరెస్ట్ చేశారని కూడా విన్నాము. అలాగే దీని మీద ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. బెట్టింగ్ యాప్స్ అనేది అసలు యూజ్ చేయకూడదు. నాకు తెలిసిన మా రిలేటివ్స్‌లోనే చేశారు బెట్టింగ్. చాలా మోసపోయారు. ఎందుకు బెట్టింగ్ చేస్తే లైఫ్‌లో అనేది చాలా ఇబ్బంది ఉంటది. అప్పుల పాలవ్వడం తప్పక ఏముండదు బెట్టింగ్ వల్ల. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూడాలి కానీ ఫ్యామిలీ పిల్లల్ని ఏడిపించడం కానీ, పేరెంట్స్‌ని ఏడిపించడం కానీ అలా చేయకూడదు ఎప్పుడు. చదువుకునే వాళ్ళు కూడా ఎక్కువ బెట్టింగ్లు అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఒకళ్ళ మాటలిని అంతే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత ఇన్వెస్ట్ అవుతుంది. అది ఎక్కువ ఎవరు నమ్మొద్దు. నమ్మితే మీరే మోసపోతారు. మీ ఫ్యామిలీలో ఎవరో ఇట్లా చేశారంటున్నారు కదా బెట్టింగ్ యాప్స్‌కు. ఎంతవరకు అమౌంట్ వాళ్ళు కోల్పోవటం జరిగింది? 5 lakhs దాకా కోల్పోయారు సార్. 5 lakhs దాకా కోల్పోయారు. తర్వాత కోల్పోయినాక ఏడవడం తప్పక ఏం లేదు. వాళ్ళ పేరెంట్స్ చెప్పినా సరే వాళ్ళు వినకుండా బెట్టింగ్స్ అది చేసి రమ్మీ యాప్‌లోనే చేశారు సార్. రమ్మీ యాప్‌లో చేయడం వల్ల 5 lakhs దాకా వాళ్ళ దగ్గర అంటే డబ్బులు ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనదే పేద కుటుంబం నుంచి కూడా అప్పు చేసి మరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సినిమా యాక్టర్స్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసినా వాళ్ళకేముండదు. పేదవాళ్ళు కూడా చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా సార్ పేరెంట్స్. ఖచ్చితంగా ఈ సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు ఇలాంటివి కాకుండా? ఎక్కువ బెట్టింగ్స్ అనేది చేయకూడదు. ఫస్ట్ స్టడీ మీద కానీ పేరెంట్స్ మీద కానీ పేరెంట్స్ని చూసుకోవాలి. స్టడీ బాగా చదువుకొని జాబ్ చేసి పేరెంట్స్ని చూసుకోవాలని చెప్తాను.